ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కర్నూలు జిల్లాలో ఏకంగా 3 కేసులు నమోదయ్యాయి. కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, గోనెగండ్ల చెందిన ముగ్గురికి పరీక్షలు చేయగా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాకు చెందిన మరో వ్యక్తికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, కర్నూలు జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు కొత్త కేసులు నమోదవుతుండడంతో కింద జిల్లా ప్రజలను ఆందోళన గురిచేస్తుంది. ఇప్పటికీ కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదై ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ కు పడిన వాళ్ళు ట్రీట్మెంట్ జరుగుతుండగా తాజాగా నిన్న మరో 4గురికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా వారికి పాజిటివ్ అని పరీక్షలో నిర్ధారణ అవడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి ఒక ప్రత్యేకమైన వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రధానంగా కోవిడ్ కేసులు గత 3 రోజుల నుంచి పరిశీలిస్తే మాత్రం కర్నూలు జిల్లాలో ఇప్పటికే 7 కేసులు అధికారికంగా 7 కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. తాజాగా కొత్త కేసులు ఉప కేసులు బయటపడుతుండడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ కి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఓపీని ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ఒక వార్డును కేటాయించారు. ఈ వార్డులో దాదాపుగా మందులతో పాటు పరికరాలు, కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని మొత్తం ఏర్పాటు చేశారు. అయితే వీటితో పాటు ఇటు ప్రజల కోవిడ్ కేసులు రోజు రోజుకు నమోదవుతుండడంతో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, ప్రస్తుతం నమోదవుతున్న కేసులతో ఎలాంటి ప్రమాదం లేదని, ప్రస్తుతం కోవిడ్ నిర్ధారణ అవుతున్న వారిలో దాదాపుగా 40 ఏళ్ల వయసులోపు వాళ్ళకే కోవిడ్ పరీక్షలలో పాజిటివ్ గా నిర్ధారణ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు బహిరంగ ప్రదేశాలలో తిరుగుతున్న సమయంలో కంపల్సరీగా మాస్కులు ధరించాలని, అదేవిధంగా కొంత డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలని కూడా వైద్యులు ఇప్పటికీ జిల్లా ప్రజలకు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ కేసులు కర్నూలు అర్బన్ తో పాటు కర్నూలు రూరల్ ప్లస్ అనంతపురం జిల్లాలో ఒక మహిళకు ప్లస్ గోనెగండ్లలో ఒక కేసు, ఈ మొత్తం ఈ 4 కేసులు సంబంధించి 4 వ్యక్తులకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి వీరికి అవసరమైన వైద్యం అందిస్తున్నారు. వీరి యొక్క పరిస్థితిని పరిశీలించిన వైద్యులు మాత్రం నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ కి ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, అది ప్రాణాంతకమైన వైరస్ కాదని, కేవలం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ ధరిస్తే ఆ కోవిడ్ అనేది వ్యాప్తించదని ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం అంతా ప్రజలను అప్రమత్తం చేసింది. బహిరంగ ప్రదేశాలతో పాటు రద్దీ ప్రదేశాలలో ఏదైనా అత్యవసరమైన సమయంలో వెళ్తున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడంతో పాటు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, ఇదే సమయంలో వృద్ధులకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న సమయంలో ఎవరినించైనా ఈ కోవిడ్ పాజిటివ్ కేసులు వారికి వస్తే మాత్రం తగు జాగ్రత్తలు చేపట్టాలని, దగ్గు, జలుబు, జ్వరము, ఆయాసము ఇవి ప్రధానంగా కోవిడ్ లక్షణాలని, ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆయా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించాలని, ఒకవేళ వైద్యులు ఒక పరీక్ష నిర్వహించి కోవిడ్ నిర్ధారణ చేస్తే మాత్రం వారికి అవసరమైనటువంటి వైద్య సేవలు అందించేందుకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేశామని కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు. భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,364కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 4 మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో 2, పంజాబ్, కర్ణాటకలో ఒక్కొక్కరు మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కోవిడ్తో 55 మంది మృతి చెందినట్లు ప్రకటించారు.